బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆశ్రిత పక్షపాతంలో నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించవలసిన ప్రాజెక్టును మేడిగడ్డ ఊరికి మార్చి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సొంత మార్పులతో కాళేశ్వరం అని పేరు పెట్టారని అన్నారు. అంచనాలను పెంచి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చించి తదుపరి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆశ్రిత పక్షపాతంతో నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించవలసిన ప్రాజెక్టును మేడిగడ్డ ఊరికి మార్చి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సొంత మార్పులతో కాళేశ్వరం అని పేరు పెట్టారని అన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, ఇక తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మరి జస్టిస్ పీస్ ఘోష్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో దానిపైన మరి ఒక కమిటీ వేయడం కావచ్చు, మరి ఆ అధ్యయనం చేసిన కమిటీకి సంబంధించిన రిపోర్టుతో మరి సమావేశంలో చర్చించారు. సో ఓవరాల్ గా 665 పేజీల ఈ యొక్క జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదికను కొంత బ్రీఫ్ గా చేయడానికి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో మరి ఒక కమిటీని నియమించారు. ఇక ఆ కమిటీ కూడా ఓవరాల్ గా మరి దీనిపైన చర్చించింది. సో ఆ కమిటీ రిపోర్టు ప్రకారం అయితే 25 పేజీల సారాంశాన్ని ఇక తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీడియాతో మరి మాట్లాడుతూ కూడా అన్ని విషయాలు కూడా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాళేశ్వరం సంబంధించిన నివేదిక ఏదైతుందో 665 పేజీల్లో దీంట్లో మరి 25 పేజీల బ్రీఫ్ కు సంబంధించిన అంశంలో కేబినెట్ ఆ మినిస్టర్స్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి పూర్తిగా అవగాహన చేపించడంతో పాటు సో కేబినెట్ లో ఒక ఆమోదం కూడా తెలిపారు. దీనిపైన అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరి మరొక వారం 10 రోజుల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే ప్రాణహిత చేవేలకు సంబంధించిన ప్రాజెక్టును కేసీఆర్ ఖచ్చితంగా దీంట్లో ఊరు మార్చి పేరు మార్చి దాన్ని మేడిగడ్డ వద్ద మరి ఉద్దేశపూర్వకంగా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. సో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో మరి నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మరి ఈ యొక్క కేబినెట్ భేటీకి సంబంధించిన అంశాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 పేజీలకు సంబంధించి మరి కాళేశ్వరం కు సంబంధించి జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ నివేదికను పూర్తిగా మరి మీడియాకు అవగతం చేసే కార్యక్రమం అయితే చేశారు. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క నివేదిక విషయంలో ఓవరాల్ గా మరి ఈ కేసీఆర్ పూర్తిగా ఉద్దేశపూర్వకంగా అన్ని విభాగాల్లో అంటే ఇంజనీరింగ్ విభాగంలో కావచ్చు, తర్వాత నిర్మాణ విషయంలో కావచ్చు, నిర్వహణ విషయంలో కావచ్చు, అన్ని విభాగాల్లోనూ ఉద్దేశపూర్వకంగా ఇన్వాల్వ్ అయ్యారు. సో
సో దాంట్లో తమిళనాటి దగ్గర నిర్మిస్తే కేవలం 38,000 కోట్లతో మరి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ దీంట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీని బడ్జెట్ నుండి 71,000కు పైగా దీన్ని వెచ్చించడమే కాకుండా మరి అప్పటికే 11,000 కోట్ల రూపాయలతో మరి పనులు పూర్తి చేసిన ప్రాణహిత చేవలకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు తమిళనాటి దగ్గర నీటి లభ్యత లేదని మేడిగడ్డ దగ్గర ఈ యొక్క ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు. దాంట్లో పూర్తిగా 71,000 కోట్ల రూపాయలు దాన్ని బడ్జెట్ పెంచారు. అదే క్రమంలో ఇప్పటి వరకు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 94,000 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చించడం జరిగింది. దీంట్లో మరి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఓవరాల్ గా మరి అందరి ప్రమేయం ఉంది. సో అందరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సో దీంట్లో కాళేశ్వరం సంబంధించిన మరి ఏదైతే పూర్తిగా అధ్యయనం చేసిన జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ అయితే పూర్తి 665 పేజీలకు సంబంధించి మరి ప్రతి విషయాన్ని కూడా అధ్యయనం చేశారు. దీంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. సో ఓవరాల్ గా మరి కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ లో కుంగుబాటు కావచ్చు, తర్వాత మరి ఒక పిల్లర్ నెంబర్ 21 లో పగులు రావడం కావచ్చు, సో లోపభూయిష్టంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించారు. దీంట్లో గుత్తేదారుల సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా 119 మంది అధికారులను, అనధికారులను, తర్వాత మరి ఈ యొక్క ప్రజా ప్రతినిధులను, తర్వాత ప్రజా సంఘాల నాయకులను, మీడియా వారిని అందరూ కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో పూర్తిగా ఒక ఇందులో పాల్గొన్న ముఖ్యంగా దీనికి కర్మ క్రియగా చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో పాటు మరి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరును చేర్చారు. ఇక అదే క్రమంలో మరి మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పేరు కూడా చేర్చడం జరిగింది. వారితో పాటు ఇక అప్పుడు ఏదైతే మరి చీఫ్ సెక్రటరీగా ఉన్న మరి దాంట్లో చీఫ్ సెక్రటరీతో పాటు తెలంగాణ మాజీ సీఎం కి మరి పర్సనల్ సెక్రటరీ వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ పేరుతో పాటు మరికొంతమంది ఇంజనీర్ల పేరు కూడా చేర్చారు. మొత్తానికి వీళ్ళందరిపై కూడా వీళ్ళు చేసిన నిర్లక్ష్యం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, తర్వాత నిర్మాణ లోపం కావచ్చు, వీటన్నిటిలో లోపాలు ఉన్నాయి కనుక వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదించినట్లు కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా వివరించారు. సో దీనిపైన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాము, అక్కడ చర్చ కూడా చేస్తాము. చర్చల అనంతరం ఏం చేయాలనే దాని పట్ల ఒక కార్యాచరణతో ముందుకెళ్తాం. సో దీంట్లో మరి ఎవరైతే ఇన్ని రోజులుగా కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మరి కాళేశ్వరం విషయంలో మరి రావడం లేదు, ఖచ్చితంగా ఈసారి చర్చ పెడుతున్నాం కనుక రావాల్సిందేనని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి స్పష్టంగా పరోక్షంగా చెప్పినట్టు స్పష్టమవుతోంది. సో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు అప్పుడు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పడం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.